యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని ప్రతి ఉదయము దేవుడు మంచి అవకాశాలను దేవుడు తెరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చే వాగ్దానం విందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేస్తే మేలు, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సహాయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహంనకు చేరిన వారి ఎడలను మేలు చేదుము. చైనా చక్రవర్తి కుబ్లై ఖాన్ 1265 సంవత్సరంలో మరి ఆయన పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఆ సంవత్సరంలో క్రైస్తవ గురించి ఎక్కువగా వింటాడు. క్రైస్తవము, వారి యొక్క మాటలు, వారికి ఉన్న పద్ధతులు అన్నీ విని ఆయన చాలా ఆకర్షింపబడి ఇంకా తెలుసుకోవాలనే ఆరాటం కలిగి పోప్కి ఉత్తరం రాస్తారు. ఆ కాలంలో పోప్ గ్రెగరీ 10 ఉండేవారు. ఆయనకు ఉత్తరం రాసి, దయచేసి మీరు 100 పండితులను, క్రైస్తవ పండితులను మాకు పంపిస్తే కనుక మేమందరము ఆ క్రైస్తవంని స్వీకరిస్తాము. మేము ఆ క్రైస్తవం గురించి మేము విన్నాము, క్రీస్తుని మాటల గురించి మేము విన్నాము, దేవుడు ఎంత చక్కగా తన పిల్లలకి తోడుగా ఉంటారని విన్నాము. కాబట్టి మా యొక్క దేశానికి మీరు 100 పండితులను పంపించండి, మాకు ఆయన మాటలు నేర్పించండి అని చెప్తారు. అని చెప్పి ఉత్తరం రాసినప్పుడు గ్రెగరీ 10 ఆ ఉత్తరం స్వీకరించి కేవలం 2 మందినే పంపిస్తూ ఉంటారు. ఆ 2 ఆర్మేనియా దేశం వరకు వచ్చి ఆ చలి తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంవత్సరంలో ఇంకెవరిని పంపించలేకపోయాడు. 100 మందిని పంపించలేని ఆ రాజు మరి ఆ కుబ్లై ఖాన్ మరి చెప్పిన మాట వినకుండా, దేవుని యొక్క రాజ్యం గురించి ఆ కుబ్లై ఖాన్కి చెప్పకుండా మరి ఆయన ఆగిపోతాడు, అవకాశాన్ని కోల్పోతూ ఉంటాడు. అయితే చైనా దేశపు రాజు అయిన కుబ్లై ఖాన్ అంటాడు, ఒకవేళ మీరు ఆ 100 మందిని పంపించినట్లయితే మేము క్రైస్తవత్వంను స్వీకరిస్తామంటారు. నిజమే, ఒకవేళ గ్రెగరీ మరి ఆ 100 మంది పండితులను అడిగిన వెంటనే పంపించుంటే, ఆ 2 కాకుండా గివప్ చేసేవారిని కాకుండా ఖచ్చితంగా ప్యాషనేట్గా రోషంతో దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని పంపించుంటే ఏషియా ఖండం అంతా కూడా చరిత్ర మారిపోయేదేమో. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం లెక్క చేయము, కాలనూకి తంతాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చే అవకాశాలు గొప్పవి, ఈరోజు నీకు తెలియకపోవచ్చు, కానీ అవకాశాల ద్వారం తెరిచింది నేనే. మనం ట్రైన్లో కూర్చున్నా, బస్సులో ఉన్నా, క్యాబ్లో ఉన్నా, మనం ప్రయాణాలు చేస్తూ వెళ్తున్నా, మన దేవుడు మనకు కొన్ని అవకాశాలు తెరుస్తూ ఉంటాడు. కొంతమందితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాడు. మనము వారితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రేమ గురించి, క్రైస్తవత్వం గురించి, క్రీస్తు యొక్క మాటల గురించి మనం మాట్లాడితే, ఆయన చేసిన త్యాగం గురించి మనం మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక కార్యము మన జీవితంలో దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు నువ్వు దేవుని యొక్క పరిచర్య లేక దేవుడు తెరిచిన అవకాశాన్ని నువ్వు కాలనూకి తంతున్నావా? దేవుని కొరకు ఒక ఆశీర్వాదపు ద్వారం తెరిస్తే ఏం చేస్తూ ఉంటారు? చాలామంది ప్రార్థించే ప్రేయర్ పార్ట్నర్స్ పెట్టుకుంటారు, కానీ అదే ప్రేయర్ పార్ట్నర్స్తో వాళ్ళందరూ ముచ్చట పెట్టుకునే పార్ట్నర్స్గా తయారైపోతూ ఉంటారు. దానివల్ల జరిగేది ఏం లేదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పటికైనా మించిపోలేదు. మనం ఇప్పటికైనా చైనా దేశం కొరకు, అలాగే అనేక దేశాల కొరకు మనం ప్రార్థన చేద్దామా? దేవా పంపించండి నాయన, మంచి వారిని పంపించండి, మిషనరీస్ పంపించండి అని ప్రార్థన చేద్దాము. దేవుని యొక్క కార్యము ఈ భూలోకంలో జరిగేలాగా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతులకు తండ్రి, మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న గ్రెగరీ 10 వల్లే మేము ఉండక, నీవు ఇచ్చిన అవకాశాలు నాయన మేము ముందు చూపు కలిగిన ప్రభ ముందుకు వెళ్ళటకు సాయం చేయండి. ఎప్పుడైతే వదిలేయాలి అనిపించిందో నాయన, అప్పుడు నాయన నీ శక్తిని అడిగి అయ్యా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. నీవే సహాయం చేయండి, తోడు నీడగా ఉండి మమ్మల్ని బలపరచమని, ఎవ్వరు కూడా ఏ అవకాశం పోగొట్టుకోకుండా అయ్యా నీవే నడిపింపును ప్రేరేపణ పుట్టించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, ఆ కుబ్లై ఖాన్ పిలిచిన వెంటనే పంపించుంటే చైనా క్రైస్తవ దేశంగా ఉండేదేమో. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అవకాశాలు తెరుస్తున్నాడు. అవకాశాలు కాలనూక తనకండి. ఖచ్చితంగా సీజ్ ద మూమెంట్, టేక్ ద టైమ్ అండ్ స్టార్ట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కమెంట్లో I will grab the opportunity that God is going to give me and petandi. May God bless you. See you next week. Praise the Lord.